హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. మనకి వర్షాకాలంలోని మంచి స్నాక్ ఏమన్నా చేసుకోవాలనిపించినప్పుడు ఇంట్లో ఏదుంటే వాటితో మనం ఇలాగా ముంత మసాలా చేసుకోవచ్చండి. పెద్ద ఈజీ ఏం కాదు. బయటికెళ్తే అంటే పెద్ద కష్టం కాదు. బయటికెళ్తే రూ. 30 చిన్న పొట్టలో. ఎందుకండి దాని బదులు ఒక రూ. 10 స్వీట్ కార్ను, ఒక రూ. 10 బజ్జీ ఇలాంటివి అన్నీ ఇంట్లో ఎలాగో ఉంటాయి కాబట్టి మనకి ఇవన్నీ తెచ్చుకుంటే నలుగురు తినొచ్చు. ఒక పొట్లం మీద నలుగురు తినొచ్చనమాట. ఇంట్లో నలుగురికొస్తది. అట్లా చేసుకోవచ్చనమాట. మనం డీమార్ట్‌కెళ్ళినప్పుడు మనకి దొరుకుతదండి. మురిమిలు ప్యాకెట్ దొరుకుద్ది అది తెచ్చుకోండి. ఇలా బజ్జీలు మనం ఇంట్లో వేసుకున్నప్పుడు ఇలా బజ్జీ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అలాగే స్వీట్ కార్న్ ఉడకబెట్టియి ఉంటాయి కదండీ! అవి ఉడకబెట్టినవి పక్కన అలా కట్ చేసుకోండి. ఈజీగా సింపుల్‌గా కట్ చేసుకుంటే మనకి అంటే పంటికి అది తగిలితే బావుంటదనమాట ఆ ఫ్లేవర్. మనం మిర్చి బజ్జీ గానీ, అరటికాయ బజ్జీ గానీ, ఏ బజ్జీ ఉంటే ఆ బజ్జీ ఇట్లా మా రాజమండ్రి స్టైల్ అండి ఇది. ముంత మసాలా చాలా బావుంటదండి కారం కారంగా. నిమ్మకాయ, టమాటో, క్యారెట్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, చాట్ మసాలా, మ్యాగీ మసాలా తర్వాత మిర్చి, వేయించిన వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బావుంటుందనమాట. అన్నీ చిన్న చిన్నగా సన్నగా తరిగినయన్నీ మనం ఇట్లా వేసుకోవాలనమాట. అలాగే మీ దగ్గర కీర, టమాటో ఇవన్నీ కట్ చేసుకున్నాను అన్నీ ఏసుకోవచ్చనమాట. అంటే కూరగాయలు కాదండోయ్! ఇలాంటివనమాట. తర్వాత కారం, తర్వాత నిమ్మరసం, నిమ్మ చెక్క, నిమ్మబద్ద అది పిండుకోవాలనమాట. సరైన పులుపుంటే అన్నీ సమపాల్లో ఆ రుచి అనేది, టేస్ట్ అన్నది మంచిగుంటుందనమాట. ఇలా వర్షం పడినప్పుడు మనం ఇలా చేసుకొని తింటే ఎంత బావుంటదండి. బయట ఫుడ్ తిని ఆరోగ్యాలు పోగొట్టుకునే కన్నా మనం ఇంట్లో చేసుకొని మంచిగాని చాట్ మసాలా వేసుకోండి. ఇట్లా కలుపుకొని చేసుకొని తింటే ఇది వేరనమాట. ఫస్ట్ మనం ఇవన్నీ ముక్కలకు బాగా పట్టించేయాలి. ఆ తర్వాత మనం మురి ప్యాకెట్టు చెప్పాను కదండీ! డీమార్ట్‌లో దొరుకుతాయని. నేను షాపుల్లోని తెచ్చుకొని మంచిగా కలపాలనమాట. ఈ ఉప్పు, కారం అన్నది బాగా పట్టాలి. మసాజ్ చేయాలి. మంచిగా పిసకాలన్నమాట. అది ఎంత పిసికితే అంత టేస్ట్ ఉంటుంది. మనకి ప్లేట్‌లో కుదరదు కాబట్టి ఇట్లాంటి స్టీల్ గిన్నెలో వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆహా! చెప్తుంటేనే నోరు ఊరిపోతుందండి బాబు. అన్నీ సమపాళ్ళు సరిపోతాయన్నమాట. చాలా బావుంటుందన్నమాట. సో, పూరీలు కొంచెం ఎక్కువేసుకోండి. ఎందుకంటే మనం అవన్నీ మసాలాలు, కారాలన్నీ సాల్ట్ అన్నీ సరిపడగా వేసుకున్నాను కాబట్టి పూరీలు కూడా ఎక్కువ పడతాయి. మనం బాగా మెత్తగా పిసుకుతాం కాబట్టి సరిపోదనమాట. చూసుకుంటూ ఉండండి. చూసుకుంటూ ఉండి వేసుకుంటూ ఉండండి. చిన్నప్పుడు పూరీలు ఎంత బాగుండేయండి. అవి వేరుండి ఆ టేస్ట్ వేరుండి. అబ్బా! డీమార్ట్‌లో కూడా రకరకాలుగా దొరుకుతాయండి. చూసుకొని తెచ్చుకోండి. చిన్నప్పటిలా ఉండవు. ఇప్పుడు కొంచెం ఇవి పెద్ద సైజు మాదిరి ఉంటాయన్నమాట. బావుంటాయి. నేను చూసాను తెలంగాణ స్టైల్‌లో కూడా చికెన్ కర్రీలో ఈ మురియలు నంచుకొని తింటారు. ఆ టేస్ట్ వేరుంటది. ట్రై చేద్దాం ఈసారి. చూసారు కదా! ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కలుపుకుంటూ ఉండండి. ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట మన ముంత మసాలాకి. ఇంకేనండి ఒక పేపర్ తీసుకోండి. ఇట్లా చుట్టేయండి కోన్ షేప్ లాగా. అలా వేసేయండి. ఒక స్పూన్ ఏసి ఇచ్చేయండి. అంతే రెడీ. మనకి ఎంతో ఇష్టమైన ముంత మసాలా. సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.